నరసింహేశ్వర శర్మ గారి అధ్యక్షతన మొదటి సమావేశం, మొదటి సదస్సు జరిగింది. అలాగే నిజాం ప్రభుత్వం హయాంలో 1920 సంవత్సరం అయ్యదేవర కాళేశ్వరరావు గారి నాయకత్వంలో ఆంధ్ర మహాసభకు రూపురేఖలు దిద్దుకున్నాయి. అప్పుడు జరిగిన ఉద్యమాలు కడుపు తీపి ఉద్యమం. తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 40 ఏండ్ల ప్రయత్న ఫలితంగా మరి ఇప్పుడు మనం తెలుగు వాళ్ళే పరిపాలిస్తున్నారు. వరుసగా ఒక తర్వాత మరొకరు. ఏ పార్టీ అయితే నీవు నేర్పే ఇంగ్లీష్ కోసం ఉద్యమ సమాఖ్య వారు కోరుకుంటున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే చివరగా తెలుగు భాష ఉద్యమ సమాఖ్య సందర్భంగా ఓ ఉద్యమ గీతం రమణయ్య గారిని వ్రాశారు. చివరగా ఈ గీతం పాడి నేను సెలవు తీసుకుంటాను. కమ్మనైన తెలుగు భాష కలనైన మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు. తెలుగుదనం మనకుదనం, తెలుగు భాష చరితగనం. తెలుగుదనం మనకుదనం, తెలుగు భాష చరితగనం. మనసులు కలవోసి మనకు మమతల సగు సాధనం. కమ్మనైన తెలుగు భాష కలనైనా మరవద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు. నన్నయ ఇలా వెలయించిన ఆంధ్రకావ్య పూదోట, అన్నమయ్య త్యాగయ్యలు సుధలులికిన తెలుగు పాట. ఆంధ్రత్వం ఆంధ్ర భాష ఎన్నో నోముల ఫలం, అది మరచిన ఆంధ్రుల గతి అంధకార బంధురం. కమ్మనైన తెలుగు భాష కలనైన మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు. ఆంగ్ల భాష వ్యామోహం ఆంధ్రానికి ఒక శాపం. కాకూడదు కాకూడదు తెలుగు తల్లి కలి శోకం. మాతృభాష ప్రేమించు, పరభాషల గౌరవించు. తెలుగు పువ్వ తిన్నందుకు తెలుగోడిగా జీవించు. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు. మమ్మీ డాడీలు వద్దు, అమ్మా నాన్నలే ముద్దు. అచ్చమైన తెలుగు వీడి ఆంగ్ల భాష నడవద్దు. అవసరమున్నంత వరకే ఆంగ్లాన్ని నేర్వండి. అనవసరపు ఆర్భాటం ఆత్మవంచనేనండి. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు. తరతరాల సంస్కృతిలో తలదించని ఖ్యాతి మనది. తరతరాల సంస్కృతిలో తలదించని ఖ్యాతి మనది. నర నరాన మాతృప్రేమ ప్రవహించే జాతి మనది. ఆ సంస్కృతి కాపాడుట అందరి బాధ్యత నేడు. తెలుగు భాష వికాసమునకు ఉద్యమించి పోరాడు. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు. మాతృభాష మరవద్దు. నాగల గురుప్రసాదరావు గారు ఆరోగ్యరీత్యా వారు భోజనం చేయవలసిన అవసరం ఉన్నది. అందువల్ల
రెడ్డి గారు అటు చూడు ట్రైన్కి రాలా ఏదైనా ఫోటో మాతృభాష ఉత్సవం చేయాల్సిన అవసరం, దాని ఆవశ్యకత, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించుకునే విధానం గురించి సింగారావు గారు చాలా విస్తృతంగా విపులంగా చెప్పడం జరిగింది. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన అందరి అభిమాన నాయకుడు భీష్మాచార్యులు శ్రీ చేకూరి కాక్షయ్య గారిని వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రభాకర్రావు గారు, తల్లి ఒడిలో ఉంటే అంత ఆనందం కలుగుతుంది, అంత బాగా గడిచింది. తండ్రి ప్రేమతో పలకరిస్తే ఎంత ఆనందం కలుగుతుందో, భర్త లాలిస్తే భార్యకి ఎంత ఆనందం కలుగుతుందో, భార్య కూడా నవ్వు ముఖంతో స్వాగతం చెప్తే భర్తలు ఎంత సంతోషపడతారో ఈనాటి ఈ సాయం సమావేశం అంత ఆనంద అనుభూతుల్ని కలుగజేసి శ్రావ్యమైన చక్కనైన తెలుగు బాణి అయిన పాటలతో శ్రీమతి బేగం గారు సాహిత్యంలో ఉన్న అనేక ప్రక్రియలను చాలా చక్కగా ఆనాటి ఈనాటి మన గ్రామీణ జీవితాన్ని సరళమైన మనందరికీ సామాన్యులకు అర్థమయ్యే తెలుగు భాషలో చక్కగా భూతాటి వెంకటేశ్వర్లు గారు ఈ విధంగా ప్రారంభమైన ప్రతి అంశము ప్రతి క్షణము ఇంత దీర్ఘకాలమైన చాలా కాలం తర్వాత పండగ కంటే కూడా కొత్త బట్టలు కొనుక్కున్న రోజు కంటే కూడా హీరో హోండా మోటార్ సైకిల్ కొనుక్కున్న రోజు కంటే కూడా ఇంట్లోకి ఫ్రిడ్జ్ కొనుక్కున్న రోజు కంటే కూడా పదవి వచ్చిన రోజు కంటే కూడా రాత్రి తగిలిన రోజు కంటే కూడా ఆనందంగా ఉన్నది కాబట్టే అందరం ఇక్కడ కూర్చున్నామని నేను అభిప్రాయపడుతున్నాను. కళాభారతి వారు చేస్తున్న సేవలు చెప్పారు. సాహిత్య సమావేశాల్లో ఇటీవల ఏ సభలైనా సమావేశాలైనా మహాసభలైనా మరి వాహనాలు పెట్టక తప్పదు, పులిహార పొట్లాలు పెట్టక తప్పదు, బిర్యానీ పొట్లాలు పెట్టక తప్పదు. కాస్త అలసినప్పుడు ఇంత రసాన్ని కూడా తప్పదు. అటువంటి ఈ కాలంలో ఇక్కడ హక్కులు లేవు, డిమాండ్స్ లేవు, లాటరీ లేదు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లేవు, ఏమీ లేకపోయినా కూడా ప్రైజులు ఉన్నాయి, లాటరీ ప్రైజులు లేవు. ఇక్కడ ఏమీ ప్రలోభం, ఏమీ ఆశ, ఏ కోరిక ఏమీ లేకపోయినా ఇక్కడ కూర్చున్నాము అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి ఆకలి అయినంతసేపే తప్ప ఆకలి తీరిన తర్వాత ఈ సృష్టిలో అన్ని ప్రక్రియల కంటే భాష తెలిసినా తెలియకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా
ఆడంబరంగా బట్టలు ఉన్నా లేకపోయినా, రంగులు ఏమైనా, అందచందాలు ఏమైనా, ఆనందానుభూతిని కలిగించేది ప్రతి ఒక్కరూ పొందేది వేల వేల యుగాల కాలం నుంచి పొందుతున్నది అది సంగీతం. అది సంగీతం అని నేను మనవి చేస్తున్నాను. దాని తర్వాత సాహిత్యం. కాబట్టి ఆకలే ప్రధానమైంది కాదు. ఈ సృష్టిలో మానవుడు ఆకలితోటి, స్వీట్లతోటి, బిర్యానీలతోటి తృప్తిపడి ఉండటానికి సిద్ధంగా లేడు. అదే నిజమైతే రాజులు పోయేవారు కాదు, మహారాజులు పోయేవారు కాదు, ప్రధానమంత్రులు మారేవారు కాదు, ముఖ్యమంత్రులు మారేవారు కాదు. ఎందుకంటే వారు బాగానే ఇవన్నీ ఇవ్వగలిగేవారు. వీటి అతీతంగా మానవుడిలో, మనిషిలో ఒక భావన ఉన్నది, ఒక జీవం ఉన్నది, ఒక అన్వేషణ ఉన్నది, ఒక ఆవేదన ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆనందం కోసమే అతను అన్వేషిస్తున్నాడు. ఇవాళ ఇంగ్లీషు వ్యామోహంలో పరిగెత్తినా డాలర్ కోసం, ఆనందం కోసం. తను, తన భార్య, తన పిల్లలు తనకు లేని వాటిని పొందడం కోసం. గుడిసెలో పుట్టి అమెరికా పోయాడు కాబట్టి తను చూసిన హైదరాబాదు, అమెరికా పెద్ద భవనాలు కావాలని కోరి, సైకిల్ కూడా తన తండ్రి కొనివ్వలేకపోయాడు కాబట్టి ఇవాళ బెంజ్ కావాలని కోరి. కానీ ఈనాడు ఒక ట్రెండ్, ఒక గాలి ఇవాళ ఇంగ్లీష్ వైపు ఉంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, పెద్ద చరిత్ర కలిగిన దేశం ఇంగ్లాండు, బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించని సామ్రాజ్యం. కానీ ఆ దేశంలో కూడా 100కి 95 మంది ప్రజల భాష అయిన ఇంగ్లీష్ భాష ఉంటే, ఆ దేశ భాష చాలా కాలం లాటిన్ భాష ఉన్నది. లాటిన్ భాష పోవాలి, ప్రభుత్వాలు, పరిపాలన ప్రజల భాషలో రావాలి, ఇంగ్లీష్లోనే రావాలని అక్కడ పెద్ద ఆందోళన చేసి ప్రజల యొక్క ఆందోళనతో ఇంగ్లీష్ భాష వచ్చింది. సో ప్రపంచంలో ఏ దేశాల భాషల చరిత్ర తీసుకున్నప్పటికీ కూడా చివరకు ఎవరైనా, మన దగ్గర కూడా పాలీ భాష ప్రభుత్వ భాషగా ఉంది, కొన్నాళ్ళు సంస్కృతం కూడా ఉంటుంది. మేము హైదరాబాద్ రాష్ట్రంలో మనం చెందిన వాళ్ళం కాబట్టి మేము ఆనాడు చదువుకున్న వాడు ఉర్దూ భాష అధికార భాషగా ఉంటూ వచ్చింది. కానీ ఏమైనా ప్రజల భాషలో పాలకులు అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు. అది ప్రజావాణి యొక్క శక్తి, బలం అని నేను మనవి చేస్తున్నాను. అది మాతృభాషల బలం అని నేను మనవి చేస్తున్నాను. ఎవరో ఒకరిద్దరు ప్రభులో దయ దాక్షిణ్యాలతో ఈ భాషలు బతకవు అనేటువంటిది కూడా మనకు చరిత్ర చెప్తున్న సత్యం అని నేను మనవి చేస్తున్నాను. నాకు తెలిసిన వారు ఎందరో అమెరికా, ఇంగ్లాండ్ ఇతర దేశాల్లో ఉన్నారు. చాలా వ్యామోహంతో పరిగెత్తుతూ ఉన్నాం. అది ఏమైనప్పటికీ అక్కడికి వెళ్ళి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడికంటే వారు శ్రద్ధగా ఉగాది పండుగలు జరుపుకుంటున్నారు. ఇక్కడికి కంటే ఎక్కువ శ్రద్ధగా పురాణాలు చెప్పించుకుంటున్నారు. ఇక్కడికంటే ఎక్కువ శ్రద్ధగా శని ఆదివారాలు 2 రోజులు వారికి సెలవులు ఉంటాయి కాబట్టి ఒకరోజు ఇంట్లో పని చూసుకున్నా, ఒకరోజైనా కనీసం కొన్ని గంటలైనా దేవాలయాలకు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఇంగ్లీషు మాత్రమే చదువుతున్న ఆ పిల్లల్ని ఇంట్లో తెలుగు నేర్పుతున్నారు. అంటే మాతృభాష యొక్క ప్రాధాన్యత, ప్రాచుర్యం వారికి అమెరికా పోయిన తర్వాత బాగా అర్థమైంది. మనం ఇంకా వెళ్ళలేదు కాబట్టి దాని ప్రాధాన్యత మనకు తెలియటం లేదు. ఇది నేను అనుభవంలో తెలుసుకున్న విషయాన్ని నేను మీ ముందుస్తున్నాను. ఇంకా వివరాల్లోకి పోయే సమయం కాదు. కానీ ఏమైనా నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, సాహిత్య సభలు హైదరాబాద్లో చూస్తున్నాం, మద్రాసులో ఇటీవల చూస్తున్నాం, ఖమ్మంలో చూస్తున్నాం. సాహిత్య సభలకు కుర్చీలు ఎక్కువ ఖాళీ ఉంటాయి, కొన్ని కుర్చీలు మాత్రమే నిండి ఉండటం అనేది సహజంగా మనకు తెలిసిన విషయం. కానీ దానికి భిన్నంగా ఈనాడు వెంకటేశ్వర్లు గారు, వారి సహచరులు, ఈ కమిటీ వారు, మీరందరూ కూనుకొని ఇంత నిండుగా ఉన్నటువంటి మెండైన అరుదైన ఒక సాహితీ సభ, ఇది మీ సత్తుపల్లి సభ, ఈ సాయం సభ అని నేను మనవి చేస్తున్నాను. ఈ సాంప్రదాయాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇవాళ ఒక 100 మంది ఉంటేనే మీకు సౌకర్యంగా ఉండేది. ఎందుకంటే మళ్ళీ సభకు 100 మంది ఎట్లా వచ్చేవారు. అది సభ బాగా సత్తుపల్లంటే 100 మంది ఉంటారు సాహిత్య సభలో, పర్వాలేదు అని అనుకునేవాళ్ళు. కానీ ఈనాడు 450 మంది 500 మంది ఈ సాహితీ సభలో పాల్గొనడం చూసినప్పుడు దీన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ర్యాంకులు రావటం కష్టమే కాదు, వచ్చిన వాడికి చాలా బాధ ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే దాన్ని నిలుపుకోవడానికి అవస్థపడాల్సి వస్తుంది. 10th ర్యాంక్ వస్తే ఏటా కొంచెం కష్టపడి చివరకు ఫస్ట్ ర్యాంక్ పోవచ్చు. అందువల్ల ఈ బాధ్యత ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మీ అందరూ ఒక మంచి సాంప్రదాయాన్ని, ఉన్నత సాంప్రదాయాన్ని మీరు ఆరంభించారు, నిలుపుకుంటూ వచ్చారు. దీన్ని నిలుపుకోవాలి. అందుకని ఎన్ని పనులున్నా మానుకొని మనం మన స్నేహితులకు కూడా చెప్పి, కుటుంబ సభ్యులకు కూడా చెప్పి, ముఖ్యంగా కుటుంబ సభ్యులను తీసుకొని ప్రతి సభ ఇంత 3.5 గంటలు పడుతుందనే భయం లేకుండా చేసి ఆర్గనైజర్లు 2 గంటల్లోనే సభ ముగుస్తుంది అనే విశ్వాసాన్ని కలగజేయడం ద్వారా దీనికి మనం పూనుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ మరొక సూచన కూడా చేస్తా ఉన్నాం. సాహితీ సభలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, కళాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, విద్యాపరమైనటువంటి గోష్ఠులు నిర్వహించవలసి వచ్చినప్పుడు ఆర్థిక సమస్య కూడా ప్రధానంగా ఎదురవుతూ ఉంది. చాలా దేశాల్లో మనకు తెలిసినంత వరకు సభకు వచ్చిన వాళ్ళు ఒట్టి చెదురుతూ తిరిగిపోవడం అది వారి సంస్కారం. ఎంత ఇచ్చారో మైకుల్లో చెప్పరు, చెప్పించుకోరు. గుప్తదానం అనేది మన అనాదిగా ఉన్నటువంటి మన సంస్కృతిలో ఒక భాగం. కానీ ఇటీవల అది పోయింది. కానీ ఇతర దేశాలతో అది విరాజులుతూ ఉంది. సభకు వచ్చారంటే తనకు తోచింది $1, $2, 1 పౌండో 2 పౌండో, ₹10, ₹20. ఇవాళ మనం అందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం తలా ₹10-20 ఇచ్చున్నట్టయితే బహుశా నేను అనుకోవటం ఆర్గనైజర్స్ పెట్టిన ఖర్చు దీనికి సరిపోయేది. రెండో ఫంక్షన్ గురించి ఎదుగులాడుకునే అవసరం వారికి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఆలోచించమని మాత్రమే కోరుతున్నాను. ఇది ఎవరికి బాధపడాల్సిన అవసరం లేదు. అట్లా ఒక 100 మంది ఒక సర్కిల్గా ఏర్పడితే ఎలాగో సంవత్సరానికి 10 ప్యాంట్లు 10 డ్రెస్సులు కొంటున్నాం కాబట్టి, సంవత్సరానికి కనీసం 10 చీరలు కొంటున్నారు కాబట్టి, ఈ ఆనందం పొందడం కోసం, మనం కోరుకుంటున్నటువంటి ఈ ఆనందానుభూతి కోసం సగం చేయమంటలేదు. ఒక్క ప్యాంటు బూస్టర్స్ ఖర్చును దీనికి ఇవ్వండి, ఒక్క చీర ఖర్చును దీనికి ఇవ్వండి అని మాత్రమే. దీన్ని మీరు ఎక్కడో ఎవరో ఒకరు ప్రారంభించాలి. ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో ఉన్నటువంటి మీరు అది మీరు చేయగలరు అనేటువంటి విశ్వాసంతో ఈ సూచనను కూడా దయచేసి పరిశీలించమని మాత్రమే కోరుకుంటూ, మనం తాతగారి అమ్మమ్మ గారి వారసులో, తండ్రి వారసులో, అట్లాగే ఈ తెలుగు సంస్కృతి భాషకు కూడా మనం వారసు. సత్యాన్ని కూడా గుర్తించాలి అని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి దీన్ని మార్చగలిగే శక్తి ప్రధానంగా ఉపాధ్యాయుడి చేతుల్లో. 40 ఏళ్ల చరిత్రకి వెనక్కి పోతే మన జిల్లాలో రాజకీయ వైషమ్యాలు తీవ్రంగా ఉన్న రోజుల్లో, కక్షలు ఉన్న రోజుల్లో, ఒకరొకరు మాట్లాడకుండా ఉన్న రోజుల్లో, అన్నల్లములైనా కూడా పెళ్లిళ్లకు పిలుచుకోకుండా బహిష్కరించిన రోజుల్లో కూడా, అటువంటి వైషమ్యాలు వైరాలు ఉన్న కాలంలో కూడా ఆ స్కూల్లో ఉన్న ప్రైమరీ స్కూల్ టీచరు ఆ ఇద్దరు నాయకుల్ని స్కూలుకు పిలిచి దీన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ చేయాలి, దీన్ని హై స్కూల్ చేయాలి అని వారిని ఒప్పించి అందుకోసం కృషి చేయించి, ఊళ్ళో ఉన్న బొండల్ని కట్టించి, ఇటుక తోలించి, పునాదులు తొవ్వించి ఈ విద్యాలయాలను వృద్ధి చేసిన వాడు మీ ఏ స్కూలు చరిత్రకైనా పోటీ. దాని వెనక ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు అని నేను మనవి చేస్తున్నాను. అందుకని ఆనాడున్న ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పారు. ఇప్పుడు వచ్చి నీ విద్య మాత్రం నేర్పుతుంది కానీ బుద్ధుల సంగతి ఎవరికి పట్టలేదు. సో విద్య మాత్రమే నేర్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నవనాగరికతే మనకు కనిపిస్తుంది. తర్వాత దుఃఖం అని, చరమాంకంలో దుఃఖం అని ఆయన దీక్ష. అందుకోసం అతన్ని ప్రోత్సహించి భయపెడితే భయపడే రోజులు పోయి ఇవాళ ఎవరూ దేనికి భయపడేవాళ్ళు లేరు. భయపడినట్టు నటిస్తారు, భయపడుతున్న వాళ్ళు లేరు.
కానీ ఎవరినైనా ప్రేమతో జయించవచ్చు, ఎవరినైనా మర్యాదతో జయించవచ్చు. ఆ ప్రేమ ద్వారా ఉపాధ్యాయుల్ని మనం ప్రేరేపించి తద్వారా ఈ సమాజంలో విద్యతో పాటు బుద్ధులు అన్నిటికీ మించి మాతృభాషను రక్షించుకోవడంలో ముందుకు సాగుదామని నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై. సభా నిర్వాహకుల మీద ఇవాళ ఇంతమంది వచ్చారు, నెక్స్ట్ సభకు ఇంతమంది వస్తారు అంటే మీరు వస్తే మళ్ళీ వస్తారు. ఈ గ్లామరు నిర్వాహకులది కాదు, వచ్చిన వక్తలని నాగల గురుప్రసాదరావు గారిది, చేకూరి కాసయ్య గారిది, మండల బుద్ధప్రసాద్ గారిది, వారిది. అందువలన ఈ సభా కార్యక్రమం ఇంత అందంగా జరిగిందంటే అది మీరు పూసినటువంటి గ్లామరే. అయితే ఇందాక నుడికారాన్ని గురించి నాగల గురుప్రసాద్ గారు చెప్పారు. అలాంటి నుడికారం ప్రజల్లో ముఖ్యం కేవలం ఏదో ఒక టాపిక్ మాట్లాడడం జరిగింది. 8 ప్రశంసా పత్రాలను తీసుకోవాల్సిందిగా పాఠశాల నిర్వాహకులను కోరుతూ ఉన్నాం. అలాగే సత్యపల్లి పబ్లిక్ స్కూల్ వారు వ్యాకరణ పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా పిల్లలతో ప్రశంసిస్తూ అందిస్తున్నారు. వాటిని కూడా 8 పుస్తకాలు అందించవలసిందిగా కోరుతున్నాం. సత్యపల్లి పబ్లిక్ స్కూల్ 8 యూపీఎస్ కృష్ణాపురం నుంచి 3 విద్యార్థులు వచ్చారు. ప్రశంసా పత్రం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిలీనియం మోడల్ నుంచి 4, అలాగే రామనగర్ నుంచి 2 విద్యార్థులు వచ్చారు. జెడ్పీఎస్ఎస్ తుంగూరు నుంచి 3 పిల్లలు, కృషి స్కూల్ నుంచి 1 పిల్లవాడు ఈ వక్తృత్వ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రశంసా పత్రాలను పెద్దలకు అందుకోవాల్సింది. మిలీనియం మోడల్ స్కూల్ 4, రామనగరం నుంచి 2, మిలీనియం తుంగూరు 3 అండి, తుంగూరుకి 3. మిలీనియం మోడల్ స్కూల్ నుంచి 4. ఒక నిమిషం అంటే ఇంకోటి కూడా అందుకొని వెళ్తుంది. కానీ పద్యపట్టణంలో మిలీనియం మోడల్ స్కూల్ నుంచి 11 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారు కూడా ప్రశంసా పత్రాలు అందుకోవాల్సిందిగా చిన్నాశ్వర గారిని కోరుతున్నాం. ఏకాంతంగా వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ నైస్. తెలియాలి, అందరికీ తెలియాల్సింది ఈ విషయం. సత్య సమేతంగా కాకుండా పిల్లల యుక్తంగా వచ్చారు. నెక్స్ట్ టైం బంధువుల యుక్తంగా కూడా పద్యపట్టణంలో యూపీఎస్ కృష్ణాపురం నుంచి 2 విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చి ప్రశంసా పత్రాలు తీసుకోవాలి. మా పిల్లలు అంటే స్కూల్ పిల్లలు, వాళ్ళ టీచర్ గొప్పతనం. యూపీఎస్ కృష్ణాపురం 2, సత్తపల్లి పబ్లిక్ స్కూల్ నుంచి 12, యూపీఎస్ కృష్ణాపురం 2, సత్తపల్లి పబ్లిక్ స్కూల్ నుంచి 12. యూపీఎస్ రామనగరం 3, రామనగరం విద్యార్థులు పాల్గొన్నారు. కృషి మదర్ చరిత్ర నుంచి 1 పంచపట్నం పోటీలో పాల్గొన్నారు. వారు కూడా వచ్చి ప్రశంసా పత్రం తీసుకోవాలి. అలాగే యూపీఎస్ సిద్ధార్థ నుంచి 2, జెడ్పీఎస్ఎస్ తుంగూరు నుంచి 3, జెడ్పీఎస్ఎస్ రేగల్ నుంచి 2 వచ్చి ప్రశంసా పత్రాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. వస్తున్నారు. యూపీఎస్ సిద్ధార్థం 2, జెడ్పీఎస్ఎస్ తుంగూరు 3.
రేజర్ల నుంచి ఇద్దరు. కళ్ళకి భారంగా రాండమ్మా, రండి, మీ సార్ కూడా రండి. రండి, రా. వచ్చారే పోసు పెట్టాలి ఊరుకట్ట మరించలు అనుకున్నావా? వ్యాసరచన పోటీలో కృషి స్కూల్ నుంచి 3, మదర్ తెరీసా 1, సత్తపల్లి విద్యాలయం నుంచి 7, మిలీనియం మోడల్ స్కూల్ నుంచి 2, జెడ్పీఎస్ఎస్ రేజర్ నుంచి 2, జెడ్పీఎస్ఎస్ స్కూల్ నుంచి 3 పాల్గొన్నారు. మొదట కృషి స్కూల్ నుంచి 3 కృషి స్కూల్ నుంచి 3. ఏదైనా ఊరు వాళ్ళు వచ్చున్నారేమో. వెరీ గుడ్ బాబు. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇయర్ ఇంకా నువ్వు కూడా కృషి చేయి ఫ్రెండ్స్. ఈనాటి కాకయ్య గారి ప్రసంగానికి స్పందించి వాసిరెడ్డి మధుసూదన్ రావు గారు కళాభారతికి 116 స్పందించారు. అందుకే వారిని సత్యం గారు మేమంతా కూడా పోతన గారు అని చెప్పేసి అంటాం. పోతన గారి నోట మాట వస్తే అది అర్థం కాదు. అట్లాగే ఇక గొప్ప సాంప్రదాయం అండి చదివింపులు. ఇక జ్ఞాపిక బహుకరణ ఇన్స్టాల్మెంట్ లేదు, వడ్డీ లేని మన ఖమ్మం జిల్లాకి అతిథిగా వచ్చినటువంటి వడ్డీ లేదు. సాంప్రదాయం కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు దొరకదు. పివి శేషగిరిరావు గారు కూడా కళాభారతికి 100 రూపాయలు. పివి శేషగిరిరావు గారు ఒకసారి శేషగిరిరావు గారు అండి. వెరీ గుడ్, మంచి గుడ్ బాంబుల్ బిగినింగ్. ఇది ఎమ పెరిగిపోద్దిలే. ఇటు అటు చూడాలి, అటు మన టైంలో బుద్ధప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా మా పత్తుపల్లి భీష్మాచార్యులు శ్రీ ఉట్రేని సత్యం గారిని కోరుతున్నాము. చెప్పండి, ప్రకటించేవారు కూడా ప్రకటించవచ్చు. ఇప్పుడు ఇవాళ జేబులో ఉండాలని చేస్తే వాళ్ళని పాపం వయసు తెలియకుండా ఎవరికి వాళ్ళ పోతుందంటే అలాగే గురుదక్షిణ ఫౌండేషన్ ద్వారా ఉపాధ్యాయ వర్గం అందరికీ అశేషమైన సేవలు అందిస్తున్న మా కాతయ్య గారికి ఉపాధ్యాయ వర్గానికి ప్రతినిధిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్ఞాపికను మా మురళీ సత్యం గారు, ప్రభాకర్ రావు గారు అందజేస్తారు. ఫోటో దిగుతున్నాం సార్. కాశీ గారు అలాగే భాషా చైతన్యం కోసం శ్రమిస్తున్నటువంటి సింగారావు గారిని సత్కరించవలసిందిగా మన కళాభారతి శాసక సభ్యులు శ్రీ నరసింహారావు గారిని, ఎస్హెచ్ఆర్ నరసింహారావు గారిని వేదిక మీదకి వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మెమెంటో మల్లూరు లక్ష్మీనారాయణ గారు అని చేస్తారు. అవునా
వ్యాసరచన పోటీలో ప్రశంసా పత్రాలను కొత్తపల్లి విద్యాలయం నుంచి 7 విద్యాలు రాయడం జరిగింది. పిల్లలు వచ్చి ప్రశంసా పత్రాలు తీసుకోవాలని కోరుతున్నాం. మండలి బుద్ధప్రసాద్ గారు వీరికి ప్రశంసా పత్రాలను అందజేస్తారు. అలంకరించిన పెద్దలు, పూజ్యులు, గురువర్యులు పెద్దలందరికీ మండల బుద్ధప్రసాద్ గారు కృష్ణా జిల్లా, నేను ఏర్లగడ్డ నివాసిని. వారి తండ్రి గారు మండల వెంకటేశ్వరరావు కొంత పరిచయం ఉంది నాకు. బుద్ధప్రసాద్ గారు వస్తున్నారంటే మధ్యాహ్నం వెంకటేశ్వర గారిని అడిగితే వారు సాహిత్యాభిమాని అని చెప్పారు. నేను గుడివాడలో డాక్టర్ రుక్మిణి వెంకటేశ్వరరావు మన వారి దగ్గర నేను శిష్యుడికం చేశాను. నేను డాక్టర్ జవహర్లాల్ హోమియో డాక్టర్ని. ఇక్కడ మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందులో ఉన్నటువంటి ఆవులకు కూడా నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు కళాభారతి వారికి కృతజ్ఞతలు. చేకూరి కాశయ్య గారి 15 సంవత్సరాల పిల్లలు చేసినటువంటి జోక్స్ లాగా చాలా బాగున్నాయి. అందువల్ల పెద్దలందరికీ నా నమస్కారం తెలుపుతున్నాను. చేకూరి కాశయ్య గారు చెప్పిన దానికి స్పందించి ఈరోజు కళాభారతికి 50 రూపాయలు డొనేషన్గా ఇస్తున్నాను. అంతా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇందులో ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం తెలుపుతున్నాను. బుద్ధప్రసాద్ గారికి నా నమస్కారాలు. అట్లాగే మా మృతైన సత్యం గారికి జ్ఞాపకం అందజేయవలసిందిగా శ్రీమతి చైతన్య మహిళా మండలి తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్యాభిలాష కలిగినటువంటి శ్రీమతి మట్ట ఆరోగ్యం గారిని కోరుతున్నాం. వారు కళాభారతికి 116 రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే సొంత డబ్బులతో వారి కార్యక్రమాలు నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయం. కొత్తూరి ప్రభాకరరావు గారికి జ్ఞాపిక శ్రీ బజ్జూరి సీతారామయ్య గారు వచ్చి ఇందులో మేము వద్దనే జనానికి తెలుసు, మీరు గురువు గారన్నా. టీచర్లు వేసిన తర్వాత నో అనకూడదు. అది నిప్పైనా ఏమైనా పోవడమే. మోటార్ సైన్స్ బై బుట్టి లక్ష్మీనారాయణ గారు ఉన్నారా? దారా కృష్ణారావు గారు చెప్తారు. చెప్పాగా నమస్కారం. మంచినీరే దొరకని ఊళ్ళు ఉన్నాయో కానీ కేబుల్ టీవీ నెట్వర్క్ లేని ఊళ్ళు లేని ఈ రోజుల్లో తెలుగుదనం, తీయదనం యొక్క రుచిని ఆస్వాదించడం కోసం, దాని యొక్క ప్రశస్తిని ప్రసిద్ధం చేయడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, విశిష్ట అతిథులు నాగల గురుప్రసాదరావు గారు, ముఖ్య అతిథి చేకూరి కాశయ్య గారు, కురువృద్ధులు మృతైన సత్యం గారు, భాషా ప్రయుక్త భాషాభిమాని సింగారావు గారు మరియు మన వెంగళరావు గారి జ్ఞాపకాలను మనకి మరొకసారి అందజేసినటువంటి వారి స్నేహితుని కుమారులు శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు మరియు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కొత్తూరు ప్రభాకర్ గారు, చేసినటువంటి రకరకాల రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు వారి వారి వ్యాసంగాలను పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరి ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కళాభారతి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. థ్యాంక్ యూ. జనగణమన కోరు.
అందుకన్నా ముందుగా మనందరినీ మంచి గానామృతంతో అలంకరింపజేసినటువంటి బేగం గారు చిన్న మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాశీ గారు దీన్ని అందజేయవలసిందిగా కోరుతున్నారు. గారు అభిమానంతో 100 రూపాయలు ఇస్తున్నారు. వారిని ఈ కార్యక్రమాల కోసం ఉపయోగించాలి కోరుతున్నాను. అట్లాగే కళాభారతి ఆస్థాన విద్వాంసులు గాయకులు మిత్రులు సత్యనారాయణ గారు కూడా వచ్చేసి మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దాన్ని కొట్టిన సత్యం గారు అందజేయవలసిందిగా కోరుతున్నాను. సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे